బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు అన్న బాల్కా సుమన్ కి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. వారిద్దరి మధ్య డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేను బలవంతంగా కాంగ్రెస్ లోకి తీసుకొని పోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిండు. పరిపాలన మీద ఆయనకు శ్రద్ధ లేదు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద, ఎమ్మెల్సీల కొనుగోలు మీద ముఖ్యమంత్రికి శ్రద్ధ ఉంది. ఇది దుర్మార్గం. రాష్ట్ర ప్రజలు దీన్ని అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది. ఏది ఆలోచించుకుంటా ద్వారాలు తెలిస్తే టీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది పార్టీ. నేను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, కేటీఆర్ కేసీఆర్ తప్ప హరీష్ రావు కూడా అక్కడ మిగలరు. కానీ దాని పద్ధతులు ఉన్నాయి, దానికి కొన్ని అనుసరించాల్సినటువంటి వ్యూహం ఉంది. ఆ వ్యూహంలో భాగంగా ఇది జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ నాయకులు, లోపాయకర బీజేపీ ఒప్పందాల నాయకులంతా కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పాడేస్తామంటే, అసలు మీరు కూల్చేస్తామనేటువంటి మాట ఏ సంఖ్యను చూసుకొని అయితే మీరు విరమిస్తున్నారో ఆ సంఖ్య రోజు రోజుకి పలచబడతా ఉంది. ఆ సంఖ్యను తూటిపోతూ ఉంది. ఆ సంఖ్యల నుండి వ్యక్తులే మాతో జాయిన్ అవుతూ ఉన్నారు. అన్ని కారణాల దృష్ట్యా కొన్ని సందర్భాల్లో మేము కూడా వారిని చేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తాం.